అప్పుడు కరెక్ట్ గా వస్తుందేమో. ప్రియా చౌదరి గారు ఉన్నారు. ప్రియా చౌదరి గారు ఏంటి మీరు జూబ్లీహిల్స్ ఓటరా? 200%. ఇందాక మీరు అమీర్పేట అండి, ఎల్లారెడ్డి కూడా. మీరంటే ఇందాకంటే నాకు నవ్వొచ్చింది. అపార్ట్మెంట్స్ కి వస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కి కలర్ వేయించండి మేము చేస్తామని చెప్పేసి అని. ఈ రోజు నేను చూసిన ఒక విషయం ఏంటంటే అది కూడా నేను షేర్ చేసుకోవాలి. నేను మా అపార్ట్మెంట్ నుంచి ఈ రోజు మార్నింగ్ బయటకు వస్తా ఉంటే ఒక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు క్యాంపెయినింగ్ కి రోడ్ షో చేస్తున్నారు. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయింది. వాళ్ళందరూ పక్క నుంచి వెళ్తున్నారు. ఐ థింక్ మైనంపల్లి గారు అనుకుంటా. అండ్ రోడ్ షో చేస్తున్నారు. రోడ్డు మీద జనం అయితే ఎవరు లేరు. అంటే ఇక్కడ నేను ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు, అసలు విషయం చెప్తున్నాను వినండి. ఆ రోడ్ షో చేస్తున్నప్పుడు జనం కనపడలేదు. ఆయన ఏమన్నా కిందకి చూస్తారేమో, నేను చెయ్యి ఊపుదాము ఎందుకంటే నాకు పరిచయం ఉంది ఆయన అని నేను చూస్తున్నా కింద కార్లో ఉండి. ఎవరో కూడా రోడ్ షో చేసే వాళ్ళు కింద ఉన్న మనుషులు చూడట్లేదండి, అపార్ట్మెంట్ లో పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చెయ్యి ఊపుతున్నారు. నాకు అదొకటి నవ్వు అనిపించింది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ కారు వెళ్తున్నప్పుడు అండి వెనక కనీసం ఒక 30 కార్ల కాన్వాయ్ చూశాను నేను. 30 కార్ల కాన్వాయ్లో దాంట్లో కనీసం ఒక 1/2 డజన్ కార్లు అండి టీఆర్ నంబర్ తోటి కొత్తగా దగదగలాడుతున్నాయి. ఒక 2-3 కార్లకైతే నంబర్ ప్లేట్ లేదు. వరుసనే ఎంత పెద్ద కాన్వాయ్ అంటే ఈ మనుషులు ఎవరు లేరు, కాన్వాయ్లు కార్లు కాన్వాయ్లు మాత్రమే కనిపించినటువంటి పరిస్థితి నేను ఇవాళ చూశాను. నేను అక్కడ నేను పక్కన అడిగాను అనమాట ఒకళ్ళు ఉంటే, ఇదేంటి కొత్తగా సీల్డ్ కార్లు తీసుకొని వెళ్తున్నారంటే, లేదు మేడం ఇక్కడ మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్కి రంగులేయించినట్టుగా ఎవరైనా రోడ్ షోకి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ రావాలంటే వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు కూడా ఉంటాయి కదా, సో సీల్డ్ బండ్లు తీసుకొచ్చి ప్రదర్శన చేస్తున్నట్టున్నారు. అంటే ఇవాళ ఎలక్షన్స్ ఎలా అయిపోయినాయి అంటేనండి, మన స్థానిక సమస్యల మీద మాట్లాడుకోవడం మానేసి ఇప్పుడు మనము ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందని మాట్లాడుకుంటున్నాం చూసారా. అది నిజంగా విచారించదగ్గ విషయం. కుల సంఘాలు దరిద్రమంతా ఉన్నదంతా సిటీల్లోనే సార్. పల్లెటూరులో అది వేరు, వర్గాలు ఉంటాయి, వర్గపోరు ఉంటది, కానీ కులం చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు పార్టీల పరంగా వర్గాల పరంగా కొట్టుకుంటారు అక్కడ, కానీ కుల సంఘాల యొక్క కులగజ్జ ఎక్కడైనా ఉంది అని అంటే మనకి ఈ సిటీస్ లోనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనకు బంధువులు ఉండరు, ఎవరో ఏడవరు, మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువ. అందుకోసం అని చెప్పి కుల సంఘం పెట్టుకుంటాం. మనం అందరం యూనిటీగా ఉండాలని. విషయం ఏంటంటే ఉండని యూనిటీ అంతా దాంట్లోనే ఉంటది, దాంట్లోనే యూనిటీ ఉండదు ఫస్ట్. కానీ వాళ్ళు చేసేటటువంటి రచ్చ, వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క చర్యల ద్వారా ఉండేటటువంటి ప్రభావము చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. అంటే చివరికి సిటీల్లో కూడా ఈ కుల వివక్ష పాకిపోయి కనీసం ఒక అపార్ట్మెంట్ లో అందరూ కలిసి ఉండలేనటువంటి సిచ్యుయేషన్ ఇవాళ దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్ ఈ రోజు ఉందండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ మీరు అన్నట్టుగా ఈ కుల వ్యవస్థ. మీ రీడింగ్ ఏంటి? రోజు బీజేపీ నేతలు బాగా దిష్టిపోస్తున్నారు మీ మీడియాలో. రైట్ వింగ్ గారు మొత్తం బీజేపీ నేతలు. సార్ నేను బీజేపీ నేతల్ని తిట్టలా, ఒక్క తిట్టు చూపించండి. సరే మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను అందరికి ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్క తిట్టు చెప్పండి, ఏం తిట్టాను అనేది ఒక్క మాట చెప్పండి. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు తిట్టా. నేను మాట్లాడింది ఏంటి అని అంటే, సరే నేను క్రిటిసైజ్ చేసిన దాంట్లో తప్పుందా? నేను మాట్లాడినటువంటి మాట ఇక్కడ కాదు సార్, ఢిల్లీ వరకు పోయింది. ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న మాట, ఒక ప్రియా చౌదరి మాట్లాడినటువంటి మాట అక్కడ వరకు చేరింది అని అంటే ఆ మాటలో సత్యం ఉందని అర్థమా, లేకపోతే పవర్ ఉందని అర్థమా, లేకపోతే అది అబద్ధమా? ఇక్కడ బీజేపీ ఇందాక నుంచి నేను చూస్తున్నాను మన షోలో జరుగుతున్నదంతా 2 పార్టీల మధ్య మాట్లాడుకుంటున్నారు తప్ప బీజేపీ బలం ఎక్కడుందండి? ఈ రోజు బీజేపీ కార్యకర్తలు జోష్ తోటి డాన్స్ చేస్తున్నారు. ఎక్కడ చెప్పండి? బోరబండ్లో బండి సంజయ్ గారు వచ్చినందుకు. కేవలం బండి సంజయ్ అనేటటువంటి లీడర్ రావడం వల్ల క్యాడర్ లో ఎంత జోష్ ఉంది, ఎంత ధైర్యం ఉంది. వాళ్ళ ఫేసులు చూడండి, డాన్స్ చేస్తున్నారు అసలు అక్కడ రోడ్డు మీద నిలబడి. మరి ఇన్ని రోజుల మట్టి మనం చూస్తున్నాం కదా, మరి వీళ్ళందరూ అదే కార్యకర్తల్లో జోష్ నింపి ఉంటున్నట్టయితే మరి వాళ్ళ మన చర్చల్లో బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు లేదు? నేను అదే కదా నేను మాట్లాడింది. సరెండర్ అయిపోయారంటారు. అది వాళ్ళు చెప్పాలి సార్, రేపు పొద్దున ఎలక్షన్స్ చెప్పాలి. ఇంకా ఇప్పటికే నేను మాట్లాడానని చెప్పి చాలా సంచలనాలు జరుగుతున్నాయి. మళ్ళీ మీరు నన్ను మళ్ళీ తీసుకొచ్చి అదే మాట్లాడిస్తున్నారు. కాంప్రమైజ్ అయ్యారా, ఏం చేశారు అనేటటువంటిది ఇక్కడ ఎలా